పేరేంటి? నరసింహస్వామి సార్. నరసింహస్వామి. ఏ ఊరు? ఓగిరాల. అంటే గతంలో కూడా ఇలాంటి వరద ఇప్పుడు చూసారు మీరు? సార్ ఇప్పుడు రాలా సార్. ఎప్పుడు 20 సంవత్సరాల కింద వచ్చింది కానీ దీని మీద ఇంకా తక్కువే. అంటే అప్పుడులాగా మీరు ఇలాగనే ఊర్లో కాలేజీ వెళ్ళిపోయారా? అప్పుడు ఖాళీ చేయలేదు సార్. మొట్టమొదటిసారి కాలేజీ చేయడం ఇదే సార్. మాకు ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడు ఖాళీ చేయలేదు. ఈ సంవత్సరమే ఖాళీ చేసి బయటకు రావడం జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉంటారు ఈ ఊరు నుంచి? ఇక్కడ వరకు అయితే 30 కుటుంబాలు దాకా వచ్చారు సార్. ఇక్కడికే కాదు, ఊరు మొత్తం అసలు ఊరు ఖాళీ చేసేసాను సార్. ఖాళీ చేసి అసలు ఊరు మొత్తం ఖాళీ. మొత్తం ఏమి అసలు ఒక్కరు లేరు. పశువుల పరిస్థితి ఏంటి? పశువులు ఆరుగోళ్ళ రైతుల ఇళ్ళ కాడ కట్టేశారు సార్. ఆరుగోళ్ళ జారేశారు. ట్రాక్టర్లు కట్టి లాక్కొచ్చేసేసి అక్కడ కట్టేశారు. మరి ఇక్కడ ఈ బాబులపాడు హై స్కూల్ ఏర్పడిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. భోజనాలు అన్ని బాగున్నాయి. మాకు అందరూ ఊరంతా ఖాళీ చేసి వచ్చేసారు. పసిపిల్లు కూడా తాటలు కట్టుకొని తీసుకొచ్చారు. కొంతమంది అక్కడే ఉంటారు. కొంతమంది చుట్టాల దగ్గరికి వెళ్ళిపోయారండి. చుట్టాలు లేని వాళ్ళు అక్కడికి వచ్చేసాం. కొంతమంది చాలా మంది చుట్టాల దగ్గరికి. సాయంత్రం మా ఊరు ఊపిరేలంతా ఖాళీ చేసి వచ్చారు. మాలపిల్లి, కమ్మూరు కూడా వచ్చేసారు సార్. అందరూ వచ్చేసామండి. ముందుకెళ్ళే అవకాశం లేదు సార్. ముందుకెళ్ళే అవకాశం లేక అవి తూములు కూలిపోయి అక్కడ వంతులు కట్టుకోక అక్కడ తూములు పెట్టి దాని మీద నుంచి లారీలా వెళ్ళిపోయి చెరువులు వాడుకుంటున్నారు. మా ఊరికి బయట మురికెళ్ళే అవకాశం లేకుండా ఆ నీళ్లు తూములు కూలిపోయి మాకు ఇళ్ల మీదకి వచ్చేసి మేము ఇవాళ 5 రోజుల నుంచి సామానం ఏమన్నా అంతా ఏమీ లేదు సార్. పట్టు బట్టలతో ఓగిరాలు వెళ్ళి అడిగినట్లా ఉండదు సార్. మరి ఈ సమస్య చెప్పారు అధికారులకి? మీరు వచ్చిన వస్తున్నారు వెళ్ళారంటే ఖాళీ చేసి నిన్న పొద్దున పూట వచ్చేసి నిన్న మధ్యాహ్నం వెళ్ళారు సార్. అధికారులు నిన్న పొద్దున పూట వచ్చేసినా నిన్న సాయంత్రం వెళ్ళారు సార్. నిన్న మధ్యాహ్నం వెళ్ళారంట. ఒక్కొక్క ఇంటికి అవుతా మురుగుడు వెళ్ళే అవకాశం లేక ఒక్కొక్క 5 రోజులు మునిగిపోయి ఇంట్లో ఈ లోతు వచ్చి ఏమి తెచ్చుకునే పరిస్థితి కూడా లేక మొత్తం వచ్చేసి కట్టు బట్టలతో వచ్చేసి ఉన్నాం సార్. కొంచెం మెరకల్లో కూడా తెచ్చుకోగలిగే అసలు అవి కూడా అవకాశం లేదు సార్. మాలంటోడు ఊరిలో చాలా ఇబ్బందిగా ఉంది. మురిగెళ్ళే అవకాశం లేదు సార్. మురిగెళ్ళే అవకాశం లేక ఆ తూములకి వెళ్ళే డ్యామ్ ఎదురొచ్చేసి ఇళ్లలోకి 5-6 రోజుల నుంచి అదే పరిస్థితి. ఒరమేర లాకులు వేపిపోతే మొత్తం ఊళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. ఊరు మొత్తం లేపేయద్దు, కట్టేయాలి. గట్టిపోయి ఆ పై కాలంలన్నీ వచ్చేసి గండి పడిపోయి ఊర్లన్నీ 150 సంవత్సరాల నుంచి కూడా లేదంటారు. ఇప్పుడు జరిగింది అది. పంట చేలు పోయినాయి, గేదెలు కొట్టుకోపోయినాయి, గొర్రెలు కొట్టుకోపోయినాయి, కోళ్ళు కొట్టుకోపోయినాయి. కట్టె బట్టతో చెప్పులు లేకుండా ఏడుచుకుంటా అన్ని ఆధార్ కార్డులతో సగా వదిలేసి ప్రాణం తగ్గించుకుంటా చాలా. ట్రాక్టరే 100 మంది ఎక్కితే రోడ్డు మీద నిలవలేదండి. ట్రాక్టరే ఊర్లో బజార్లోనే బేకులో నీళ్ళు వచ్చేసి బేకులో ఎక్కించుకొని ట్రాక్టరే 10 మంది కుర్రోళ్ళు ప్రాణానికి తెగిడిచి కాళ్ళు కట్టి ట్యూబుల మీద వాటి మీద పట్టుకొని వాళ్ళని తోసేస్తుంటే పండగ లాక్కొచ్చారు మమ్మల్ని. గేదెలను కూడా వదిలేసి ఒక్కొక్కరు వదులుకోలేక కొద్ది మెరక మీద ఉండవాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఈ గుమ్మాల్లోకి వచ్చేసి అంత వాళ్ళ పరిస్థితి ఇళ్లలోకి వెళ్ళిపోయి సామాన్యం మొత్తం పాడైపోయి ఏమి పిల్లలకి జల్లలకి ఏమి తింటాక కూడా ఏమి లేక ఏమి మిగిలిపోయింది. మేము ఏం చేయాలి? ఇక్కడ ఆహారం అయితే బాగా జరుగుతుంది కానీ ఆహారం నుంచి ఊరు ఏమైపోయిందో మనసంతా ఇంటి మీద ఉంది. ముఖ్యమంత్రి సీఎం గారికి ఎంపీలకి మొత్తానికి మాకు ముందు కాలం చర్య తీసుకొని లాగులు కట్టేపించి ఆ నీళ్లు రాకుండా ఆవి చేయాలి. ఎవరైనా సరే వచ్చి ఒక్కసారి కాలువలు మురికి కాలువలు కూడా వెళ్ళట్లా, ఎవరు పట్టించుకుంటున్నా. ఆ మురికి కాలువలు కూడా తోలేసి ఆ డ్రామాల గురించి చూడాలి. మొత్తం ఎప్పుడు లేని సరిదు కాలువ పొంగిపోయి రోడ్లు పొంగుకుంటా వచ్చి ఊరి మీద పడిపోతారు. పాలు ఇస్తున్నారు మరి? ఇచ్చారు. అట్లా ఇచ్చారు. ఇస్తారు.